వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. సరే, ఇప్పుడు చూసుకుంటే టాప్ 5 ఎవరు? టాప్ 5 అనేది ఆల్మోస్ట్ నేను చెప్పాను నా వీడియోలో. ఓకే. సో టాప్ 5 అనేది చాలా అంటే చాలా క్రిటికల్. నాకు తెలిసి నబీల్ ఉంటాడు టాప్ 5లో. ఎందుకంటే గేమ్ పరంగా బాగా ఆడాడు, లాజిక్స్ వర్కౌట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ నుంచి సినారియో తీసుకుంటే ఒకటే గ్రాఫ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో తన నామినేషన్స్లో ఫస్ట్ ఎలివేట్ అయిందే సోనియాని నామినేట్ చేసుకున్నాడు. సోనియా మిస్టేక్స్ చెప్పాడు, నువ్వు అయ్యి ఉండొచ్చు, ఇలా లాజిక్స్ వర్కౌట్ చేసి ఉండొచ్చు, అమ్మో ఆపమ్మో ఓ ఓ అనుకుని. అంటే ఆ స్టైల్ ఆ సోనియానే మామూలుగా లాజిక్స్ వర్కౌట్ చేసి ఇచ్చి పడేస్తూ ఉంటుంది ఎవరికైనా కూడా. చాలా చాలా అంటే కాలుకేస్తే ఏలికేస్తే కాలుకి, రెండు కట్ చేస్తే మెడకి కూడా వేసేస్తుంది. సో అలాంటి సోనియాతో పెట్టుకుని ఆపిండు మనోడు, ఆపి నెగ్గాడు నామినేషన్లో. ఇది నా పాయింట్. నువ్వేమని అనుకోపో, నాకు ఫోమ్ నామినేషన్ అనుకుంటా, ఐ థింక్ సో, ఫోమ్ కొట్టేది. ఫోమ్ నామినేషన్ అప్పుడు సో హైలైట్ అయిపోయాడు. అలా నామినేషన్లో హైలైట్ రావడం, తర్వాత టాస్క్లు బాగా ఆడటం. మెయిన్ టాస్క్ ఏది వచ్చినా కూడా, ఓడిపోయినా కూడా, ఒక్కొక్కసారి ఓడిపోయాడు, అన్ని టాస్క్లు నబీల్ ఏం గెలవాల, బట్ ఎఫర్ట్ చూశారు జనాలు, ఎంత బాగా సిన్సియర్గా ఆడాడు అనేది చూశారు. వేరే కాంట్రవర్సీ జోలికి పోలే. ఎక్కడ హౌస్లో నబీలు మేబీ మణికంఠతో ఒక ఇష్యూ అయింది, ఏదో గంపల ఇష్యూ ఏదో అయింది, అప్పటి నుంచి మణికంఠ జోలికి పోలే. ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు అరుతున్నావు నువ్వు నా మీద అన్నాడు. ఆ తర్వాత విష్ణుతో కాస్త లొల్లి అయింది, కొంచెం టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా అయింది. తర్వాత విష్ణు జోలికి పోలేదు. తర్వాత యష్మితో అయింది, యష్మితో మళ్ళీ కలిసిపోయాడు. ప్రేరణతో అయినా కూడా వాళ్ళకి కొంచెం బాండింగ్ వచ్చింది, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ వచ్చింది, కాబట్టి అది సెట్ అయిపోయింది. నిఖిల్తో గొడవ లేదు, పృథ్వీతో గొడవ లేదు. పృథ్వీతో గొడవ కూడా మొన్న ఇక్కడ అయింది, ఎక్కడ మీకు మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో అయింది. అది కూడా ఎందుకు అయింది, తను మాట ఇచ్చాడు, తను సపోర్ట్ చేయట్లేదు, మూటలు తెచ్చి నా మీద ఎత్తున్నాడు అని చెప్పి పృథ్వీ అక్కడ బాగా కక్ష కట్టాడు. నిఖిల్ సమ్మర్ అడ్డు రావడం వల్ల అవి పడిపోయి చేజారు అని చెప్పితే అయినా స్టేజ్లో లేడు. ఎందుకంటే నాకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు మాట ఇచ్చావు, తప్పావు. మాట ఇచ్చి ఎందుకు తప్పాడు, గో ఫర్ నిఖిల్ అని మనోడు అన్నాడు, గో ఫర్ నబీల్ అని నిఖిల్తో అన్నాడు. సో అందుకని చెప్పి నువ్వు నన్ను దాంట్లో వేయమన్నావు అంట మూటలు, అందుకని చెప్పి నేను నీకు సపోర్ట్ చేయట్లా, చెయ్యా, చాలా ఓపెన్గా చెప్పాడు. ఇంకొకళ్ళు అయితే దాన్ని దాచుకుని సరేలే చూద్దాంలే అనేసి వీళ్ళు ఆడే ఆట ఆడతారు. కానీ అక్కడ ఓపెన్గా చెప్పేసిండు పృథ్వీ ముఖం మీద, నువ్వు అన్నావు అంటే నేను అనలే అన్నాడు. కానీ అన్నాడు, అది వీకెండ్ నాగార్జున అడుగుంటే అదిరిపోండు. ఆ వీడియో ప్లే చేస్తుంటే నబీల్ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు తెలియదు, చాలా పాయింట్స్లో ఆగిపోయారు. పిచ్చి గేమ్ ఒకటి ఆడించారు, కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఒక ఫోటో పట్టుకుని, నువ్వు వరస్ట్ ప్లేయర్ ఎవరు చెప్పు, ఎందుకు వచ్చింది గేమ్ అది, దాంతో ఎపిసోడ్ అయిపోయింది. అసలు అడగాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి, అవి వదిలేసి పిచ్చి పిచ్చి అన్ని మాడుకుంటూ జోకులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. సాటర్డే ఎపిసోడ్ కిల్ అయిపోయింది, సండే ఎపిసోడ్ చెత్త అయిపోయింది, జంబలక్కడ పంప్ అయిపోయింది. గెస్ట్ వచ్చాడు, ఆ గెస్ట్ రిజల్ట్ ఇచ్చాడు, మార్కులు ఇచ్చాడు, అది కూడా వినాశనం అయిపోయింది. అంటే ప్రీవియస్ వీకెండ్ సరిగ్గా ఎపిసోడ్ లేకపోవడం వల్ల చాలా మటుకు హౌస్ మేట్స్కి గ్రాఫ్ అనేది లేదు. అది వచ్చి ఉంటే మేబీ ఇప్పుడు నామినేషన్లో ఉన్న గ్రాఫ్ మారి ఉండేది. సో ఆ రకంగా చూస్తే నబీల్ అయితే టాప్ 5 డిజర్వ్, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత మనం నిఖిల్ని వేసుకోవచ్చు. నిఖిల్ గేమ్ ఫస్ట్ నుంచి బాగుంది, కంటిన్యూస్గా తన గ్రాఫ్ అలాగే స్టేబుల్గా ఉంది. మధ్యలో తన వాళ్ళని సపోర్ట్ చేసుకున్నాడు. అంటే నిఖిల్ గేమ్ ఎట్లా ఉంది కరెక్ట్గా చెప్పాలంటే, పాము చచ్చిపోలేదు, కర్ర ఎరగలేదు అన్నట్టు ఉంది. పాము ఒకవేళ చచ్చిపోయినా కూడా పాము మంత్రం వేసి బతికించాడు అన్నమాట, దానికి వెళ్ళిపోయింది అది. అంటే ఇలా మేనేజ్ చేసేస్తూ ఉంటాడు అన్ని. హీఈస్ అ గుడ్ మేనేజర్, గట్టిగా మాట్లాడితే. సో అలాగే మేనేజ్ చేసుకున్నాడు, అన్ని విషయాల్లో కూడా మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు తేజ విషయంలో కొంచెం ఇరిటేటింగ్ ఉంది. అలాగే లాస్ట్ టైం గౌతమ్ని నామినేట్ చేసిన పాయింట్స్ కూడా నా పాయింట్ నీకెందుకు అన్నట్టు మాట్లాడితే, మధ్యలో నేను వస్తుంటే నువ్వు మాట్లాడకన్నావు, సో అందుకని చెప్పి అన్నాడు. ఆ పాయింట్లో నిఖిల్కి ఉంది. సో నిఖిల్ కూడా టాప్ 5 డిజర్వ్. తర్వాత మనం టాప్ 5 చెప్పుకోవాలి అంటే మేబీ ప్రేరణ చెప్పుకోవచ్చు. ఫీమేల్ కంటెస్టెంట్లో ఖచ్చితంగా ప్రేరణ అయితే ఉంటుంది. ప్రేరణ కూడా ఫస్ట్ నుంచి ఒక గేమ్ ఆడింది నిలకడగా, తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా ఏర్పరచుకుంది లోపల.
తను ఏదైతే మెగా చీఫ్గా ఉండి కమాండింగ్ చేసిందో అప్పుడు కొంచెం అన్బ్యాలెన్స్డ్ అయిందేమో కానీ అంతకు ముందంతా కూడా టాస్కుల్లో ఆడి ఎన్నిసార్లు మెగా చీఫ్ కంటెండర్ అయిందో అన్నిసార్లు జనాలకు నచ్చింది. సో ఫైనల్గా మెగా చీఫ్ అయింది, అది వేరే విషయం. అంటే తను ఎంత డెస్పరేట్గా ఉంది గేమ్లో అనేది చూపెట్టింది. సో విష్ణులాగా అయినప్పుడు అవుదాంలే, నేను 10వ వారం అవుతా, నేను 8వ వారం అవుతా అని లెక్కలేలా. సో అందుకని సమ్మర్ నచ్చింది, అందరికీ నచ్చింది. ప్రేరణ కూడా టాప్ 5లో ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే గౌతమ్ ఉంటాడు. సో గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఎలిమినేషన్కి అయిపోయిన క్యాండిడేట్. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళా గ్రాఫ్ పుంజుకుని టాప్ 5కి వెళ్ళడం అనేది అసలు అది ఒక మిరాకిల్ అనుకోవాలా. అంటే అతను గేమ్ అలా టర్న్ చేసేసుకున్నాడు ఒక్కసారి. అశ్వత్థామ ఇస్ బ్యాక్ అయితే ఏంటి అన్నాడు కదా, అక్కడి నుంచి పెరిగింది గ్రాఫ్. అంతకుముందు దానికి ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు ట్రోల్స్ అయినాయి, అసలు ఎవరు ట్రోల్ చేశారు, అదేమన్నా బ్యాడా, ఆయన అంతగా బాధపడిపోయి మనసుకు తీసేసుకునేంత లేదు యాక్చువల్గా. అది మనకు తెలుసు కదా ప్రీవియస్ సీజన్. సో అది ప్లస్ అయింది తప్ప మైనస్ అవ్వాల. బట్ ఎప్పుడైతే అది ప్లస్గా మార్చుకుని అన్నాడు, ఆ నామినేషన్ యష్మితో అక్క అనేది మాట్లాడి, ఇవన్నీ కూడా మనోడు గ్రాఫ్ని మెల్లగా పెంచినాయి. ఇప్పుడు అమ్మాయి ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేసింది, తర్వాత అక్క అన్న సూపర్ అంటారు అందరూ, కుర్రాళ్ళందరూ ఏమంటారు, మంచిగా ఇచ్చాడు రా దానికి అని. ఇలా ఉంటుంది కదా, అంటే వాళ్ళ యాటిట్యూడ్ చెప్పి నేను అంటాం కాదు, అలా ఉంటుంది వాళ్ళకి. సో ఉంటుంది కాబట్టి సమ్మర్ గౌతమ్ని అలా లైక్ చేశారు. సో గౌతమ్ కూడా సో ఉండొచ్చు. ఇప్పటికి 4 అయిపోయారు. 5వ ప్లేస్కే చాలా టఫ్ అంటే టఫ్. ఎయిదర్ అవినాష్ అయినా వెళ్తాడు లేదా యష్మి అయినా వెళ్తాడు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ప్లేస్ ఉంది. సో ఇప్పుడు యష్మి గ్రాఫ్ చూస్తే అవినాష్తో పోలిస్తే యష్మి వెళ్ళేలాగానే కనపడుతుంది. అది కూడా సమ్మర్ గేము, వాళ్ళ ఫాదర్ రావడం, ఇదంతా ప్లస్ పాయింట్ అయింది. అంతకుముందు సపోజ్ పాము గేమ్లో తను గేమ్ చేంజర్ లాగా ఆడదాం అనుకుంది కాబట్టి తనకు కూడా ప్లస్ పాయింట్ అయింది. సో యష్మి వెళ్ళే ఛాన్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పృథ్వీ, విష్ణుప్రియ, సో టేస్టీ తేజ, రోహిణి వీళ్ళని నేను అనుకోవట్లా. సో ఈ గ్యాంగ్ అవినాష్, ఈ 5గురిని నేను అనుకోవట్లా. ఈ 5గురు మాత్రం టాప్ 5కి వెళ్ళే ఛాన్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ మోస్ట్ ప్రాబబిలిటీస్. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పేస్తా, ఏంటంటే రేస్ టు ఫినాలే అనే ఒక టాస్క్ వస్తుంది. సపోజ్ ఈ వీక్ పృథ్వీ సేవ్ అయ్యాడు అనుకుందాం, ఆర్ విష్ణుప్రియ సేవ్ అయింది, ఆర్ అవినాష్ సేవ్ అయ్యాడు, సేవింగ్లో ఉన్నారు. సో ఒక టాస్క్ ఆడారు, ఫినాలే టికెట్ కోసం టాస్క్ ఆడారు అనుకో అందరూ. మేబీ ఏమైనా టేస్టీ తేజకి వచ్చింది ఫినాలే టికెట్, లేదా పృథ్వీ కొట్టాడు, ఫిజికల్ ఫిట్, టాస్క్లు బ్రహ్మాండం ఆడతాడు కాబట్టి సరే పృథ్వీకి వచ్చింది అనుకుందాం. సో పృథ్వీ టాప్ 5కి వెళ్ళి కూర్చుంటాడు. సో అప్పుడు టాప్ 5 నుంచి ఒకళ్ళు బయటకు రావాలి. ఇద్దరు ప్రేరణ వస్తుందా, నబీల్ వస్తాడా, యష్మి వస్తుందా, ఎవరొక్కరు రావాలి. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియోలో 3 నామినేషన్లో ఉన్నారు అనుకుందాం. 14వ వారం నిఖిల్, నబీల్, గౌతమ్ ఉన్నారు. సో అప్పుడు టఫ్ ఫైట్ ఉంటుంది. 3లో ఒకళ్ళు బయటకు వచ్చేయచ్చు. ఒక్కోసారి 3 ఉంటారు నామినేషన్లో. 13వ వారం, 14వ వారం ఇలాగ అవుతుంది. ఒక టాస్క్ పెడతారు, నామినేషన్ ప్రక్రియ ఉండదు, ఓన్లీ టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో ఎవరు ఏ 3 లీస్ట్ ఉంటారో బాటంలో వాళ్ళు నామినేట్ అవుతారని చెప్తాడు. సో సపోజ్ వీళ్ళ 3 ఉన్నారు అనుకుందాం, కష్టమే కదా, అప్పుడు టఫ్ ఫైట్ అవుతుంది. గౌతమ్ వెళ్ళిపోతాడు, నబీల్ వెళ్ళిపోతాడు, నిఖిల్ కూడా వెళ్ళిపోవచ్చు. సో అంటే ఇక్కడ విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దేర్ ఆర్ అంటే సో మెనీ ఛాన్సెస్. ఆ సినారియోస్ ఏంటి అనేది బిగ్ బాస్ ఆడించే గేమ్ బట్టే ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ అయితే నా టాప్ 5 అయితే ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.